సో నాకు ఇవ్వబడిన సమయంలో మరి కొద్ది మాటలు నేను దేవుడు నా హృదయంలో నా జీవితంలో చేసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడతాను. నేను ఒక సేవకుల కుటుంబంలో జన్మించిన వాడిని. మై మామ్ అండ్ డాడ్ బోత్ ఆర్ పాస్టర్స్ అండ్ దే ఆర్ ద ఫస్ట్ జనరేషన్, ఐఎమ్ ద సెకండ్ జనరేషన్. మొదటగా దేవుడు వారిని ఎంచుకొని దేవుడు వారికి సువార్తను అందించినప్పుడు ఇటువంటి ఉన్నతమైన దేవుణ్ణి మేము తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఈ దేవుణ్ణి మేము సేవించాలి, ఈ దేవుణ్ణి మేము ప్రకటించాలి అనే ఒక గొప్ప ప్రేరేపణ వారికి కలిగి ఉండి కనిపెట్టుకున్నప్పుడు దేవుడు వారితో మరి ఆయన సేవను చేయమని ప్రారంభించమన్నప్పుడు చెప్పినప్పుడు వారు సేవను ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి మా యొక్క స్పిరిచువల్ జర్నీ, దేవునితో మాకు అనుబంధం ప్రారంభమైంది. వారిని ప్రేమించి దేవుడు నన్ను ఇచ్చాడు. వారు చిన్నప్పుడే నన్ను సేవకు ప్రతిష్ఠించారు. మాకు కుమారుణ్ణి దేవుడు వాగ్దానం చేశాడు, మీకు కుమారుడు దయచేస్తాను అన్నప్పుడు నేను ఆ కుమారుడు సేవకై వాడుకుంటాను అన్నప్పుడు యూజువల్గా చాలామంది పాస్టర్ స్టోరీస్ ఇలాగే ఉంటాయి. వారు నాకు ఆ విషయం పదే పదే చెప్తా ఉంటే ఐ థాట్ దే ఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ మీ టు బికమ్ అ పాస్టర్. నన్ను ఏదో రకంగా సేవకుని చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించి నేను ఏదైనా అవ్వాలి కానీ ఈ జీవితంలో సేవకుని మాత్రం అవ్వకూడదు అని చాలా చాలా స్ట్రాంగ్గా పట్టుకొని దొరికిన ప్రతి రూట్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం ప్రారంభించాను. తప్పించుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నించాలి అన్ని విధాలు ప్రయత్నించాను. ఐ ఈవెన్ లెఫ్ట్ విజయవాడలో మా చర్చ్ ఉంటుంది. సో విజయవాడని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడైనా సెటిల్ అవ్వాలని చెప్పి నేను ఆడియో ఇంజనీరింగ్ చేస్తానని చెప్పి వారికి అవ్వదని చెప్పి యాక్చువల్లీ ఆడియో ఇంజనీరింగే చేశాను. బట్ దేవుని నా మహిమార్థమై ఈ టాలెంట్ దేవుని కొరకు వాడతానని చెప్పి నేను వారికి చెప్పి అక్కడికి వెళ్ళి నేను అక్కడే సెటిల్ అయిపోవాలన్నదే నా ఆశ. సో అక్కడికి వెళ్ళి ఒక 2 years నా యొక్క సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ చేసిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఇంటర్న్షిప్ వే టు వర్క్ అని. ఆ సమయంలో ఒక పెద్ద స్టూడియో నుంచి, బాలీవుడ్ స్టూడియోస్ నుంచి నాకు ఒక మరి ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది. వెంటనే ఆలోచించకుండా వెంటనే జాయిన్ అయిపోయాను. ఒక 6 months ఇంటర్న్షిప్ తర్వాత దే స్టార్టెడ్ పేయింగ్ మీ. అలాగే ఒక 1.5 year, ఇది ఒక 6 months, ఇంకొక 1.5 year, 2 years నేను అక్కడ మరి వర్క్ చేస్తున్నాను. ఎన్నో బాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేస్తూ ఇదిరా బాబు జీవితం అంటే ఏ టెన్షన్లో ఉండవు, ఎవరికి సమాధానాలు చెప్పుకోకర్లేదు, ఎవరు మనల్ని జడ్జ్ చేయరు, ఎందుకంటే ఇక్కడ మనకంటే గొప్ప పాపులు ఉన్నారు అనుకుంటూ చాలా కేర్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాను. ఒక ఆడియో ఇంజనీర్ ఎటువంటి కెరియర్ని అయితే బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటాడో అటువంటి రూట్లో అటువంటి స్టెప్స్ ఎక్కుతూ నేను ముందుకెళ్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుందో నేను చూశాను. దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందో దేవుడు నాకు చూపించాడు. అప్పటి వరకు ఏదైతే చాలా గొప్పవి, ప్రపంచం అన్నిటికంటే కూడా చాలా గొప్పది అని నేను భావిస్తున్నానో, ఎప్పుడైతే దేవుని యొక్క రాకడను, ఆ ర్యాప్చర్ని, అలాగే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఎప్పుడైతే చూశానో, నేను అనుకున్న భూమి మీద ఉన్నదంతా చెత్తే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే, నేను ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాను. నాకు ఆ దర్శనం చూసి నేను మెలకు వచ్చిన తర్వాత నా మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన, వాట్ ఐమ్ ఐ డూయింగ్ హియర్, వాట్ ఐమ్ ఐ ఈవెన్ డూయింగ్ హియర్. అంత గొప్ప రాజ్యాన్ని వదులుకొని ఈ యొక్క వ్యర్థమైన జీవితం కోసం అంత గొప్ప రాజ్యాన్ని వదులుకుంటున్నానా అని నాకు అనిపించి ఇమీడియట్గా వెళ్ళి నా రెసిగ్నేషన్ని సబ్మిట్ చేసి అక్కడ నోటీస్ పీరియడ్ చేస్తుండగానే ఒక 2 songs రికార్డ్ చేసుకొని 3 విజయవాడ వచ్చేసి అక్కడి నుంచి మరి మా నాన్నగారి దగ్గర మరి అసోసియేట్ పాస్టర్గా ఉంటూ, వర్షిప్ పాస్టర్గా ఉంటూ ఈ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్ అంతా కూడా చేయడం ప్రారంభించాను. మీ అందరికీ తెలుసు, ఆరాధించదును అనే పాట, విలువైనది నా జీవితం, వేకువనే నా దేవుని, ప్రియా యేసు, సేవకులారా విడువదు, ఈ యొక్క పాటలన్నీ కూడా ఒక్కొక్కటి నా జీవితంలో జరుగుతున్న ఒక్కొక్క సాక్ష్యాన్ని ఒక్కొక్క పాటగా మార్చడం జరిగింది. మా నాన్నగారి యొక్క సేవా జీవితాన్ని, కొంతమంది అద్భుతంగా దేవుని యొక్క పరిచయం చేస్తున్న సేవకులను చూసినప్పుడు అందరూ వీరిని ఏదో ఒకటి వీళ్ళు లోపాలని వెతుకుతున్నారు తప్ప వీళ్ళని గణపరిచేవారు ఎవరు కనపట్లేదు. కాబట్టి ఐ నీడ్ సమ్ సాంగ్ టు ఆనర్ పాస్టర్స్ అని చెప్పి సేవకులారా పాటను చేయడం జరిగింది. ఆ తర్వాత నా వివాహం జరిగినప్పుడు కళ్యాణమే అనే సాంగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు బిడ్డ పుట్టినప్పుడు దీవించుము దేవా అనే పాటను చేయడం జరిగింది. ఎవ్రీ సాంగ్ ఈజ్ అ టెస్టిమనీ. నా జీవితంలో జరుగుతున్న ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఒక్కొక్క పాటగా చేసి దాన్ని మరి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అలా చేస్తున్న నాకు సడన్గా వెడ్డింగ్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ సో హ్యాపీ, బటర్ఫ్లైస్ ఎవ్రీవేర్. చూస్తుండగా 2020 వచ్చింది, కోవిడ్ హిటర్స్.
జూలై 16th అనుకోకుండా మా నాన్నగారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎవరిని అడగాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరి దగ్గర నేను కౌన్సిలింగ్ తీసుకోవాలో ఏమీ తెలియని పరిస్థితి. అప్పటి వరకు నేను కట్టుకున్న ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్, అప్పటి వరకు నేను కట్టుకున్న ఊహలు, నా ఆశలు, నా యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఒక్కసారి కుప్పగొలిపోయాయి. మీలో చాలామంది బీచ్కి వెళ్ళి ఉంటారు. బీచ్కి వెళ్ళినప్పుడు మనందరం ఇట్లా వాటర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒడ్డును కూర్చొని ఆ ఇసుకతో ఏదన్నా ఇల్లు లాంటిదో, కోట లాంటిదో కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వి ట్రై టు బిల్డ్ ద శాండ్ క్యాసిల్. మనం ఇక్కడ అంత సీరియస్గా తీసుకోం, కానీ వేరే కంట్రీస్లో దానికోసం కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ వాడి మరీ చాలా సీరియస్గా చాలా పెద్ద పెద్ద క్యాసిల్స్ వారు కడతారు. కట్టిన తర్వాత ఒకవేళ మీరే కూర్చొని ఒక 4-5 గంటలు కష్టపడి ఒక పెద్ద కోట లాంటిది నిర్మించారు, ఒక ఫోర్ట్ నిర్మించారు. తిరిగి మీరు నైట్ ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చి నా ఫోర్ట్ ఎలా ఉందో చూద్దామని వస్తే అది అక్కడ ఉంటుందా? ఉండదు. అసలు మీరు ఎక్కడ కట్టారో కూడా మీకు కనపడదు, మొత్తం కుప్పగొల్లిపోతుంది. ఈ రోజున అన్ఫార్చునేట్లీ చాలామంది క్రైస్తవులు దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ శాండ్ క్యాసిల్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్. ఇందులో ఆనందం వెతుక్కుందాం, పడిపోతుంది. ఇందులో ఆనందం వెతుక్కున్నాం, పడిపోతుంది. ఇక్కడ నా జీవితాన్ని కట్టుకుందాం, కూలిపోతుంది. ఈ వీళ్ళని నమ్ముదాం, మోసం చేశారు. వీళ్ళని నమ్ముదాం, బిట్రే చేశారు. వీళ్ళతో ఉందాము, విడిచిపెట్టేశారు. అన్ఫార్చునేట్లీ చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు కూడా ఆ యేసుక్రీస్తు అనే బండ మీద వారి జీవితాన్ని కట్టుకోకుండా ఇసుక మీద వారి జీవితాన్ని కట్టుకుంటూ కుప్పకూలిపోయిన ప్రతిసారి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఎందుకయ్యా ఈ చేసావు నా జీవితంలో అని అంటాం. అలాగా నేను ఫుల్ టైంకి అయితే వచ్చాను, కానీ నా ఎక్స్పెక్టేషన్, నా లైఫ్ అంతా కూడా మా నాన్నగారు అనే ఒక ఫౌండేషన్ మీద కట్టుకుంటూ పోయాను. ఎప్పుడైతే ఆ ఫౌండేషన్ లేదో మొత్తం ఉన్నదంతా కూలిపోయింది. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ హ్యాడ్ టు స్టార్ట్ మై లైఫ్ ఫ్రమ్ జీరో. తిరిగి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి నా లైఫ్ని. మా నాన్నగారు చనిపోయిన తర్వాత 4 months నేను చర్చ్లోనే ఉండిపోయాను. ఎందుకంటే నా తండ్రి తర్వాత నాకు మళ్ళీ అంత ఆదరణ దొరికింది ఆ ఒక్క స్థలంలోనే. నేను దేవుని సన్నిధిలో ఉంటూ ఐ వాజ్ సీకింగ్ ఫర్ హోలీ స్పిరిట్. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ టు టాక్ టు మీ. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ టు లీడ్ మీ. నాకు నువ్వు తప్ప ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో ఎవరు లేరయ్యా. నన్ను నువ్వు నడిపించకపోతే నేను చనిపోతాను. ఇంకా నన్ను నమ్మి వచ్చిన నా భార్య నేను ఎలా చూసుకోవాలి, నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, చర్చ్ని ముఖ్యంగా ఎలా నిలబెట్టాలి. ఎందుకంటే వెన్ అ లీడర్షిప్ చేంజెస్, చర్చ్ స్కాటర్ అయిపోతుంది. ఒక నాయకత్వం మారినప్పుడు మరొక నాయకత్వం వారికి నచ్చకపోవచ్చు. అట్లాంటిది ఒక జనరేషనే మారిపోయింది. నా ఆలోచనలు మా నాన్న ఆలోచనలో ఉండవు, నా వాక్యం మా నాన్న వాక్యంలో ఉండదు, నా డెసిషన్స్ మా నాన్న డెసిషన్స్ లాగా ఉండవు. అది ఎంతోమందికి అఫెండ్ అవ్వచ్చు. ప్రభా నువ్వు నన్ను నడిపించకపోతే దీన్ని ఒక్క అడుగు కూడా నేను తీసుకెళ్ళలేనయ్యా అని దేవునితో అడుగుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక్కొక్క మాట నాకు నేర్పించడం ప్రారంభించాడు. నాకు ఒక్క సర్మన్ చెప్పడానికి మండే మార్నింగ్ చర్చ్లోకి వెళ్తే సాటర్డే నైట్ వరకు చర్చ్లోనే ఉండేవాడిని. ఎవ్వరు లేకుండా చర్చ్లో ఇలా పుల్పిట్ మీద నిలబడి నాకు నేనే ప్రాక్టీస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ దేవుడు నాకు నేర్పిస్తాను నేను నేర్చుకుంటూ ఈ పుల్పిట్టే నా యొక్క లెర్నింగ్ సెంటర్ అయిపోయింది. ఆ 4 months నేను నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడం నేర్చుకుంటూ దేవుడు నన్ను అటు విధంగా నన్ను నిలబెడుతూ వచ్చాడు. ఆ సందర్భంలో మీ అందరికీ కూడా బైబిల్లో దేవుడు సౌలుని రాజుని చేశాడు. తర్వాత సౌలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు సౌలును తిరస్కరిస్తూ సౌలు వద్దు నాకు అని అన్నప్పుడు ఈ మాట తీసుకెళ్ళి దేవుడు సమూయేలుకి చెప్పినప్పుడు సమూయేలు ఏడుస్తూ ఉన్నాడంట. హీ వాజ్ వీపింగ్. ఒక కార్నర్లో కూర్చొని 1 సమూయేలు 16 మొదటి వచనంలో ఈ మాట ఉంటుంది, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండటకు నేను విసర్జించిన సౌలు గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు అని అంటాడు దేవుడు సమూయేలుతో. నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెంతకాలం దుఃఖిస్తావు అని చెప్పి ఆ తర్వాత మాటలు అంటాడు, నీ కొమ్మును తైలముతో నింపుకునము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించదను. నువ్వు ఇంకా ఏడ్చింది చాలు, ఐ ఆల్రెడీ ఫౌండ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. నువ్వు దుఃఖపడుతున్నావు కదా, వెన్ శామ్యూల్ ఈజ్ వీపింగ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫౌండ్ ఎ సొల్యూషన్. మనం అనుకుంటాం ప్రభువా నేను ఏడ్చిన తర్వాత, ప్రార్థించిన తర్వాత, నేను దేవుని అడిగిన తర్వాత అప్పుడు దేవుడు మొదలెడతాడేమో పని అనుకుంటాం. లేదు, నువ్వు ఏడుస్తుంది కానీ దేవుడు అంటాడు నీ కళ్ళు తుడుచుకో, ఆల్రెడీ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ని నేను కనిపెట్టి ఉంచాను. హల్లెలూయా. ఈరోజున మన అడుగులను స్థిరపరచు దేవుడే ఉన్నాడు. ఈరోజున ఈ వేదిక మీద నిలబడడానికి ఐ డోంట్ డిజర్వ్ దిస్ ప్లేస్. కానీ కేవలం దేవుని కృపను బట్టే దేవుడు ఈ రోజున ఈ విధంగా హెచ్చించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన అడుగులను స్థిరపరిచే దేవుడు అన్నాడు. మనం ఎటు నడవాలో దేవుడు మనకి చెప్పే దేవుడుగా ఉన్నాడు. నేను నడుస్తున్నాను, 1 2 3 4 5 6 7 8 9 10
అక్కడి నుంచి ఇక్కడ రావడం టైం పట్టిందా? అక్కడి నుంచి ఇక్కడ రావడం టైం పట్టింది కదా. కానీ మనలో చాలామంది మొదటి అడుగులోనే ఉండి నేను 10వ అడుగులోకి వెళ్ళిపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. దేవుడు అంటాడు, తొందరపడద్దు, కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి. ఏ సమయంలో నేను హెచ్చించాలో నాకు తెలుసు, ఏ సమయంలో నేను బలపరచాలో నాకు తెలుసు. దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. డేవిడ్ నెవర్ వాంటెడ్ టు బికమ్ ఎ కింగ్. దేవుడే దావీదు రాజు కావాలని వెతికి కనుగొని తన రాజును చేశాడు. దేవుడు దావీదును వెతుకుతున్నాడంట. సౌలు తర్వాత దేవుడు ఎవరిని రాజుని చేద్దామని వెతుకుతున్నాడంట. వెతుకుతుంటే దావీదు ఒక అడవిలో అరణ్యంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. దేవుడు వెళ్ళి చూశాడు, హూ ఇస్ దిస్ గై? ఓకే. తర్వాత మళ్ళీ 2వ రోజు వెళ్ళాడు దేవుడు, మళ్ళీ చూశాడు, హీస్ వర్షిపింగ్. 3వ రోజు వెళ్ళాడు, దావీదు పాటలు పాడతాడు. 4వ రోజు వెళ్ళాడు, 5వ రోజు వెళ్ళాడు, హూ ఇస్ దిస్ గై? హీ నెవర్ స్టాప్స్ వర్షిపింగ్ మీ. నన్ను ఆరాధించడం మానట్లేదు ఈ వ్యక్తి, నా హృదయానుసారుడిలాగా ఉన్నాడే. చూస్తుంటే నేను ఏం చెప్పినా చేసేటట్టున్నాడు, వెళ్ళి దూకంటే దూకేసేటట్టున్నాడు, వెళ్ళి ఎవరైనా చంపంటే చంపేసేటట్టున్నాడు, చంపే ముందు ఆగు అని అంటే ఆగిపోయేటట్టున్నాడు. అవునా కాదా? సౌలు దావీదు చేతికి దొరికినప్పటికీ కూడా దేవుడు వద్దు అన్నాడు, ఆపేశాడు. వెళ్ళి గొలియాతును ఎదిరించు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఏముందిరా నీ చేతిలో అంటే, ఏం లేదయ్యా, ఒడిసిలో ఉంది అంతే. మరి సరిపోద్దా? నువ్వు ఉంటే అది కూడా ఎక్కువే. మరి శత్రువుని చంపినప్పుడు తల నరకాలి కదా, మరి కత్తేది? దేవుడు అన్నాడు, నేను ఆల్రెడీ గొలియా చేతిలో పెట్టాను, తనతో వాడుకో. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అంటున్నాడు, యూ షుడ్ బిగిన్ విత్ వాట్ యూ హ్యావ్. నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో నువ్వు ప్రారంభించు. నీ దగ్గర రాళ్ళు ఉన్నాయా, ప్రారంభించు. నీ దగ్గర నీకు సేవ చేయాలనే ఆశ ఉంది, ప్రారంభించేసే. నాకు ఇప్పుడు ఒక పుల్పిట్ కావాలి, స్టేజ్ కావాలి, సంఘం కావాలి, అక్కర్లా. దేవుని అడుగు, దేవుడు ఎలా ప్రారంభించమంటే అలా ప్రారంభించు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా, నీ దగ్గర ఎంత ఉందో దాంతోనే ప్రారంభించు. దేవుడు అంటే, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గణపరుస్తాను. దావీదును నేను ఎంచుకున్నాను. సో దేవుడు వచ్చి దావీదును చూసినప్పుడు హీఈస్ ఆల్వేస్ వర్షిపింగ్ హిమ్. దేవుడు అనుకున్నాడు, ఎవరి వ్యక్తి ఆరాధిస్తానే ఉన్నాడు, స్తుతిస్తానే ఉన్నాడు. పోనీ ఆరాధించడానికి ఈయన ఏమన్నా సింహాసనం మీద ఉన్నాడంటే లేదు, పాత బట్టలు ధరించుకొని గొర్రెలు కాసుకుంటూ అడవిలో తమ్మురిని వాయిస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. హీ హ్యాడ్ నో రీజన్ టు వర్షిప్ గాడ్. దేవుడు అనుకున్నాడు, బికాస్ హీఈస్ వర్షిపింగ్ మీ వెన్ హీ హ్యాస్ నథింగ్, ఐ విల్ పుట్ హిమ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను ఆరాధించాడు కాబట్టి అన్నిటికీ పైగా నేను అతను హెచ్చిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు నేను అలాగే దేవుని ఆరాధించా అంటే, నేను దావీదుతో పోల్చుకోవట్లేదు, నా సాక్ష్యం చెప్తున్నాను. నా జీవితంలో సంతోషించడానికి అంటే దేవుని పిలుపుని పట్టుకొని వచ్చేసాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టాలెంట్స్, ఎనీ అదర్, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు లేరు. దేవుడు అన్నాడు, నీ దగ్గర ఉన్నదాంతోనే ప్రారంభించు. నా దగ్గర ఉన్నదాంతోనే ప్రారంభించాను. దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభించాడు. దేవుడు నాకు స్టెప్ 1లో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. చెప్పాను మీకు, నేను ముంబైలో ఉన్నప్పుడు దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చి, నేను నిన్ను వాడుకుంటానయ్యా, నువ్వు వెళ్ళు అన్నాడు. అయ్యా నాకు ఒక టీం లేదు, ఒక బ్యాండ్ లేదు, నాకంటూ సపోర్టింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. లేదు, నేనున్నా, నువ్వు నీ దగ్గర ఉన్నదాంతో ప్రారంభించు. నేను పాడుతూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మొదటి అడుగు నుంచి 5వ అడుగు దాకా తీసుకొచ్చాడు. ఇక్కడ దాకా తీసుకొచ్చినట్టు ఇక్కడ విడిచిపెడతాడా? ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా గణపరుస్తాడు. ఆయన ప్రేమించేవారిని ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు, ఆయన గణపరిచేవారిని ఆయన గణపరిచే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు దేవుని ఆరాధించడం మానకండి, ఎప్పుడు దేవుని ఆరాధించడం మానకండి. దావీదు దేవుని ఆరాధించడం ద్వారానే దేవుని యొక్క దృష్టి తన మీద పడేలా చేసుకున్నాడు. ఈ రోజున మనం ఆరాధించడం ద్వారానే, ద మోర్ యూ వర్షిప్ గాడ్, ద ఫాస్టర్ యూ గెట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ద మోర్ యూ వర్షిప్ గాడ్, ద క్విక్కర్ ద రెస్పాన్సెస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి అంత త్వరగా నీకు సమాధానం కావాలంటే, ఎంత అటెన్షన్ దేవుడి నుంచి నీకు కావాలంటే అంత బాగా, అంత ఎక్కువగా దేవుని ఆరాధించడం ప్రారంభించు. పౌలు శీలలు వారు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఆరాధన దేవునికి నచ్చింది. అంతకుముందు ఎన్నో వందల మంది వారు ఆ చెరసాల్లో ఉన్నారు, కానీ కనీసం ఒక మేకు కూడా కదలలేదు. కానీ పౌలు శీలలు ఆరాధిస్తే చెరసాల పునాదులు అదరడం ప్రారంభించాయి, చెరసాల యొక్క తలుపులు తెరవబట్టడం ప్రారంభించాయి, వారి సంఖ్యలు ఊడిపోవడం ప్రారంభించాయి. హల్లెలూయా. ఏ జైలర్ అయితే వారిని తీసుకొచ్చి లోపల పెట్టాడో అదే జైలరు వారికి సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఈరోజు మన శత్రువుల యొక్క భోజన వాళ్ళ దగ్గర మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా ప్రారంభమైంది నా యొక్క మినిస్ట్రీ లైఫ్. నేను అట్లా ముందుకెళ్తూ ఉన్నాను. దేవుడు, నేను చర్చ్లోనే వాక్యం చెప్తా ఉన్నాను, అదే నా బిగినింగ్స్గా ఉన్నాయి. అందులో చర్చ్లో కొంతమంది సిస్టర్స్ చాలా స్పిరిచువల్గా, చాలా ప్రార్థన పరులు ఉంటారు. వారు వచ్చి చెప్పారు, ఎనోష్, దేవుడు నేను అంతర్జాతీయంగా తీసుకెళ్ళబోతున్నాడు అని చెప్పి నాకు చూపించాడు.
నేను అన్నాను, ఇక్కడే వాక్యం చెప్పడం రావట్లేదు, ఇంకా అంతర్జాతీయంగా అంటున్నారండి మీరు. నేను దాన్ని సీరియస్గా తీసుకోపోవచ్చు, కానీ దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఈ ఇయర్లో గాడ్ టుక్ మీ టు యూకే, యూఎస్, మళ్ళీ రీసెంట్గా నిన్న కూడా యూకేలో ఉండి రావడం జరిగింది. నేను అర్హుడిని కానే కాదు, ఇప్పటికే చెప్తున్నాను, నేను అర్హుడిని కానే కాదు. కేవలం దేవుడిని బట్టి ఆయన నన్ను హెచ్చించాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు. ఎందుకు పనికిరాని వాడిని, దేవుడి నుంచి దూరంగా పారిపోతున్న వాడిని నన్ను దేవుడు హెచ్చించగలిగితే, దేవుడిని అత్యధికంగా ప్రేమించి మిమ్మల్ని దేవుడు హెచ్చించలేడా? మిమ్మల్ని దేవుడు గణపరచలేడా? ఈ రోజున దేవుని యొక్క అడుగులు మనం నమ్మేవారిగా ఉండాలి. హీ ఆర్డర్స్ ద స్టెప్స్ ఆఫ్ అ గుడ్ మెన్. గాడ్ ఆర్డర్స్ ద స్టెప్స్ ఆఫ్ అ గుడ్ మెన్. మన అడుగులను స్థిరపరిచి వాడే ఉన్నాడు మన దేవుడు. ఈ రోజున ఆ స్టెప్స్ ఆర్ ఈక్వల్ టు ప్రాసెస్. వీ నీడ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఒక చోట నుంచి మరొక చోటకు తీసుకెళ్తున్నప్పుడు మన ప్రతి అడుగును కూడా మనము నమ్మేవారిగా మనం ఉండాలి. ఇందాక మీతో చెప్పాను, మొదటి అడుగు, ఇది 5వ అడుగు, అది 10వ అడుగు. దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఒకవేళ నాకు 10వ అడుగు అంటే ఇష్టం, లేదా ఇంకా ఘనత అంటే ఇష్టం, ఇంకా గొప్ప అంటే ఇష్టం, నా అంతటి నేనే వెళ్ళిపోయాను అనుకోండి, దేవుడు తీసుకెళ్లకుండా ఖచ్చితంగా నష్టపోయి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తా. అలా చాలామంది చేతులు కాల్చుకున్న వారు ఉన్నారు. ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. ప్రభా, ఇది చేయనా వద్దా, ఇది వెళ్ళనా వద్దా. ఎప్పుడైతే దేవుని చిత్తం అవుతుందో, నీ విజన్కి అనేక మంది సపోర్టర్స్ని దేవుడు లేవనెత్తుతాడు. నీ దర్శనం నీ ఒక్కడిదే అవడదు. దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూస్తే నీ దర్శనాన్ని ఒక 10 మంది దర్శనంగా దేవుడు మార్చి నీకు సపోర్టర్స్గా దేవుడు వారిని నిలబెడతాడు. హల్లెలూయా. ఎనీ టైం ఇప్పుడు మనం చాలాసార్లు ఆశీర్వాదం కోసం ఎక్కువగా వేచి ఉండాలి మనకు ఉండదు. వీ ఆల్వేస్ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బీ సో క్విక్. చాలా త్వరగా జరగాలనుకుంటాం. అందుకే దేవుని అడుగుతూ ఉంటాం, ప్రభా ఇగో నాకు త్వరగా చేసే ఈ కార్యాన్ని, నాకు త్వరగా జాబ్ కావాలి, నాకు త్వరగా పెళ్లి కావాలి, నాకు త్వరగా సెటిల్ అవ్వాలి లైఫ్లో. దేవుడు అంటాడు, వెయిట్, ఐ ఆల్రెడీ డిసైడెడ్ థింగ్స్ ఫర్ యూ. ఒక 10 ఏళ్ళ వయసులో ఈ సంవత్సరంలో పుడతాడు, 16 ఇయర్స్కి 10th కంప్లీట్ చేస్తాడు, 22 ఇయర్స్కి బ్యాచిలర్స్ అవుతుంది, తర్వాత మంచి జాబ్ని ఇప్పిస్తాను, తర్వాత 27 ఇయర్స్కో 28 ఇయర్స్కో మంచి వివాహం చేస్తాం అన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి ఇలాగా దేవుడు ఒక టైం లైన్ డిసైడ్ చేసుకున్నాడు అనుకుందాం. 28 ఇయర్స్కి తన మైండ్కి తన సపోర్ట్ చేసే స్త్రీ, తన సపోర్ట్ చేసే మంచి అమ్మాయి, తను ఊహించుకున్న దానికంటే, తను రిజర్వ్ చేసిన దానికంటే చాలా బ్యూటిఫుల్ వైఫ్ని దేవుడు 27 ఏళ్ళకి సిద్ధపరిచాడు. ఒకవేళ ఈ వ్యక్తి ఇంటర్ అయిపోయిన వెంటనే, లేదా ఇంటర్లోనే సగంలోనే ఎవరైనా ప్రేమించి పారిపోయాడు అనుకోండి ఇంట్లోంచి, అది ఎలా ఉంటుంది? ఆ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో అది దాని సమయంలో కాకుండా ఇంకా ముందుగానే తను లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఎనీ బ్లెస్సింగ్ దట్ కమ్స్ టు ఎర్లీ ఈజ్ అ కర్స్. ఏ ఆశీర్వాదమైన రావాల్సిన సమయంలో కంటే కూడా ఇంకా ముందుగానే మనం లాక్కోవాలని ప్రయత్నం చేస్తే అది మన జీవితంలో శాపంగా మారుతుంది. వివాహం ఆశీర్వాదమా కాదా? వివాహం ఆశీర్వాదమా కాదా? ఒకవేళ ఆ వివాహము ఒక అమ్మాయికి, ఒకవేళ ప్రతి తండ్రికి కూడా తన కుమార్తెకి వివాహం చేయాలని ఉంటుంది. ఒకవేళ అది వారు అనుకున్న టైంకి మంచిగా మెచ్యూరిటీ వచ్చి మంచిగా తను హ్యాండిల్ చేయగలిగిన ఏజ్లో తనకి వివాహం చేస్తే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అలా కాకుండా ఒక 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి ఒకవేళ బాల్య వివాహం చేస్తారనుకోండి, అది తనకి ఎలా ఉంటుంది? అది ఒక నరకంగా మారుతుంది. తనకి కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలియదు, ఎలా ప్రేమించాలో తెలియదు, ఎలాగ కుటుంబాన్ని కట్టుకోవాలో తెలియదు. ఒక యవనస్తుడికి ఒక ఇంటర్మీడియట్ 18 దాటిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు బైక్ కొనిస్తే తన తండ్రి, అది ఆ బిడ్డకి ఆశీర్వాదం. అలా కాకుండా 14, 15 ఇయర్స్కే ఒకవేళ బైక్ కొనిచ్చి అలరా అన్నాడు అనుకో, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, ఆ స్పీడ్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. అదే ఆశీర్వాదము ముందు జరిగితే తన జీవితంలో శాపంగా మారుతుంది. తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని మీరు చూడండి. తన తండ్రి దగ్గరికి వెళ్ళి తను ఒకటి అడుగుతాడు, ఏంటంటే, నాన్న నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసే. ఆస్తి ఆశీర్వాదమే. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న నాకు రావాల్సిన ఆశీర్వాదం నాకు ఇచ్చేసే, నేను తీసుకొని వెళ్ళిపోతా, నేను వ్యాపారం చేసుకోవాలి. తండ్రి అన్నాడు, నాన్న ఇది టైం కాదురా, నీకు అంత మెచ్యూరిటీ లేదురా, నువ్వు హ్యాండిల్ చేయలేవురా ఫైనాన్సెస్ని. లేదు నాన్న, నాకు కావాలి, ఇస్తావా చేస్తావా. తీసుకున్నాడు, బయటికి వెళ్ళాడు, దుర్వ్యాపారములు చేశాడు, పాడు చేశాడు, అన్నీ కోల్పోయాడు. తినడానికి తిండి లేకుండా, ఉండడానికి షెల్టర్ లేకుండా, పందుల యొక్క షెల్టర్లో ఉంటూ పందుల పొట్టు తింటూ ఉండగా తన తండ్రికి జ్ఞాపకం వచ్చాడు, ఇంతకంటే నా ఇంట్లో ఉండే పనివాడే ఇంకా గొప్పగా బతుకుతున్నాడు కదా, నేను అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ పనివాడిగా అయినా ఉంటాను అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఎదురొచ్చాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కొత్త వస్త్రాలు ధరింపజేశాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, విందు పెట్టాడు. అంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అక్కడున్న ఆస్తులు చిల్లిగవ్వైనా తనకు వస్తుందా? రాదు. అదంతా కూడా తను అన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే,
ఆస్తి ఆశీర్వాదమే, కానీ అది వారు మనకిచ్చే దానికంటే కూడా ముందే మనం లాక్కోవాలని ప్రయత్నం చేస్తే అది మనకి శాపంగా మారుతుంది. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల యొక్క ఆస్తి, మన పెద్దల యొక్క ఆస్తి వారి తదనంతరమే మనకు వస్తేనే అది మనకు ఆశీర్వాదమే, కానీ ముందుగానే మనం లాక్కోవాలని ప్రయత్నం చేస్తే అది మన జీవితానికి గొప్ప శాపాన్ని తీసుకొస్తుంది. A blessing that comes too early is a curse. దేవుని విషయంలో నేను సేవకు వచ్చినప్పుడు ఏమో దేవుడు కొంత ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవుడు ఒక్కొక్క అడుగు నన్ను గణపరుస్తూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు. ఆయన మాటకు లోబడితే చాలు. ఈ రోజున మిరకల్ సెంటర్ని ఇంత అద్భుతమైన రీతిలో దేవుడు దీవించగలిగాడంటే దానికి ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే దేవుడు చెప్పినదంతయు, దేవుని ఉద్దేశములన్నీ కూడా శామ్యూల్ కర్మోజీ గారు నెరవేరుస్తున్నారు గనక. హల్లెలూయా. ప్రతి సేవకునికి కూడా ఇదే టెస్టిమనీ, ఇదే మాట. దేవుడు ఒక సేవకుని హెచ్చిస్తున్నాడంటే గనక దేవుడు దావీదుతో ఒక మాట చెప్పాడు. ఆ మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నా. దావీదు గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. ఇది చెప్పి నేను ముగించేస్తాను. యాక్ట్స్ చాప్టర్ 13:22. యాక్ట్స్ చాప్టర్ 13:22. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇంగ్లీష్లో ఈ మాట ఉంటుంది, అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ వాంట్ హిమ్ టు డూ. ఇక్కడ ఏం రాస్తుంది? ఓకే, హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ వాంట్ హిమ్ టు డూ. నా ప్రతి ఉద్దేశమును కూడా నెరవేర్చువాడై ఉన్న దావీదును నేను కనుగొన్నాను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక్కసారి మీ పక్కన వాళ్ళతో చెప్తారా, దేవుని యొక్క ప్రతి ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి అని. దేవుని ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చండి. డూ ఎవ్రీథింగ్ హీ వాంట్ హిమ్ టు డూ. డూ ఎవ్రీథింగ్ వాట్ గాడ్స్ వాంట్స్ యూ టు డూ. ఎప్పుడైతే ఆయన చెప్పినదంతా మనం చేస్తామో మనల్ని ఆయన గణపరిచేవాడిగా ఉన్నాడు. కెన్ ఐ హ్యావ్ 2 people ఆన్ స్టేజ్? ఎనీవన్ 2 boys, కమాన్, ఎవరైనా. కొంచెం పెద్దోళ్ళు అయితే బాగుంటుందేమో. అంటే ఓకే, నువ్వు వచ్చి. యా, మీరు వచ్చారా? ఓకే, సారీ. అంటే ఆడియన్స్లో పాపం వాళ్ళు వస్తారని నేను అనుకున్నాను. ఓకే, అంటే మీరు అలాగ టీంలోనే కదా, కొంచెం మన బయట వాళ్ళు అయితే కనుక కొంచెం హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఒకళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారా? సారీ, ఏమనుకోకు. యా, కమ్. ఓకే, సో దేవుడు వీళ్ళిద్దరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఓకే, చిన్న ఇలిస్ట్రేషన్ చూపించి నేను ముగించేస్తాను. వీళ్ళిద్దరూ నన్ను ప్రేమిస్తున్నారు. మనం ఎలాగైతే ప్రభువా నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు ఈ లోకంలో పాట పాడతాం, కానీ నిజంగా దేవుడు మనలో ఒక పని చేయమన్నప్పుడు మనం అస్సలు దేవుని మాటకు లోపడం, చాలా మొండిగా బిహేవ్ చేస్తాం. వి బీ సో స్టబర్న్ విత్ గాడ్. సో ఇద్దరు వ్యక్తులు, దేవుని ప్రేమించే వ్యక్తులను తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను నా కుడి పక్కన సంతోష్ ఉన్నాడు, నా పక్కన ఆనంద్ ఉన్నాడు నా లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఏమైంది నవ్వుతున్నారు? ఓహో, 2 ఒకటే అంటారా? ఓకే ఓకే, సంతోషం ఆనందం 2. సో నా ఎడం పక్క ఆనంద్ ఉన్నాడు. సో ఇతను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, నీకోసం ఏదైనా చేస్తానన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళమని వెళ్తానన్నాడు. ఇప్పుడు నేను ఆనంద్ని అడుగుతాను, ఆనంద్ నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఇదిగో పలానా బీచ్ రోడ్లో ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు, పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్నాడు నాకులాగా, సో అతను వెళ్ళి తీసుకురాగలవా? నేను వెళ్ళను. ఎందుకలా? వెళ్ళను. అదే మరి నన్ను ప్రేమిస్తున్నా అన్నావు కదా. నేను వెళ్ళను. ఓకే సరే సంతోష్, ఇగో బీచ్ రోడ్లో ఒక వ్యక్తి పర్పుల్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు, అతను చాలా ఇంపార్టెంట్ ఈ మీటింగ్కి రావడం, దేవుడు నాకు చూపించాడు, అతను తీసుకురావాలి, నువ్వు తీసుకొస్తావా? వెళ్తానన్నా. పర్లేదా? వెహికల్ ఉందా? పర్లేదు, వెళ్తానన్నా. డ్రైవింగ్ వచ్చా? రాదు. పర్లేదన్నా, వెళ్తాను. ఓకే, సో సంతోష్ వెళ్తానన్నాడు. ఓకే, మళ్ళీ ఒకసారి ఆనందం ట్రై చేద్దాం. ఆనంద్, నాకు బాగా ఆకలేస్తుంది, మీ ఇంటికి వస్తాను, కొంచెం ఆహారం పెడతావా? లేదన్నా, పెట్టరా? పెట్టనన్నా. ఎందుకు పెట్ట? నన్ను ప్రేమిస్తానని అన్నావు కదా. నాకే సరిపోదన్నా. ఓ ఓకే సరే సంతోష్, మరి
మీ ఇంటికి వస్తాను, నాకు ఒక పూట భోజనం పెడతావా? పెడతానన్న, చాలా సంతోషం మీరు మా ఇంటికి రావడం, చాలా సంతోషం. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నన్ను ప్రేమిస్తున్నాడు కూడా మరొక అవకాశం ఇద్దాం ఆనంద్కి. ఆనంద్ని మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఆనంద్ వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను కొంచెం డ్రాప్ చేయాలి, హోటల్ దాకా డ్రాప్ చేస్తావా? లేదన్నా. ఎందుకని? నా దగ్గర కార్ లేదయ్యా, నేను వెళ్ళాలి, ఎలాగెళ్ళను? లేదన్నా, నేను తీసుకెళ్ళనన్నా, నాకు టైం లేదు. టైం లేదా? సరే, ఓకే, సంతోషం. నువ్వు ఎవరితో వచ్చావు? నేను మా డాడీతో వచ్చాను. డాడీతో వచ్చావు, నన్ను డ్రాప్ చేస్తావు హోటల్ దగ్గర? సరే అన్న, తప్పకుండా తప్పకుండా తీసుకు. షూరా? షూర్ అన్న. మీ ఇంటికి వెళ్ళే రూటేనా? అవునన్నా. ఓకే, సరే. 3 సార్లు నేను 3 రకాలైన రిక్వెస్ట్లు వారిని అడిగాను. ఆనంద్ అవ్వదన్నాడు, సంతోష్ అవుతుందన్నాడు. ఇప్పుడు సంతోష్ ఆ చివరికి వెళ్ళి నిలబడవా? సో దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. బిఫోర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దేర్ ఇస్ అ టెస్ట్. నో టెస్ట్ మనీ. పరీక్ష లేనిదే ఆశీర్వాదం లేదు, పరీక్ష లేనిదే సాక్ష్యం లేదు. ప్రతి సేవకుని దేవుడు ఆ విధంగా పరీక్షిస్తాడు. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నవి 2: ఒకటి హార్డ్ వర్క్, రెండవది సాక్రిఫైస్. ఒకటి చాలా దేవుని కొరకు ఎంత వీలైతే అంత ప్రయాసపడడానికి, ఎందుకంటే యవనంలో ఉన్నాం కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను దేవుని కొరకు ప్రయాసపడటం ప్రారంభించాను. రెండవది సాక్రిఫైస్. నా కుటుంబంలో నా బిడ్డ కోసమో, నా భార్య కోసమో, లేదంటే మా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనో నేను ఎవ్రీ మంత్ డబ్బులు దాస్తూ ఉంటాను. కరెక్ట్గా అది ఒక 30,000, 40,000, 50,000 అయిన తర్వాత కరెక్ట్గా మినిస్ట్రీలో ఏదో ఇంపార్టెంట్ నీడ్ వస్తుంది. దేవుడు అంటాడు, ఖర్చు పెట్టు. ప్రభువా మా కోసం దాచుకున్నానయ్యా. లేదు ఖర్చు పెట్టు. కాదయ్యా ఇది కొనేసుకొని నెక్స్ట్ దానికి ఏదైనా చేస్తా. లేదు ఖర్చు పెడతావా లేదా? సరే ఖర్చు పెట్టేస్తా. నేను ఎంతైతే ఖర్చు పెట్టానో వితిన్ లెస్ దాన్ అ మంత్, నేను నెలల తరబడి దాచుకున్న ధనాన్ని నేను ఖర్చు పెట్టిందంతా కూడా దేవుడు తిరిగి మళ్ళీ దాన్ని నింపేస్తాడు ఒక్క నెలలో. హల్లెలూయా. దేవుడు పరీక్షిస్తాడండి, జాగ్రత్త. కొద్దిగా నమ్మకంగా ఉన్నవాడు అనేకమైన వాటి మీద నియమింపబడను. ఈరోజు నీ ప్రారంభము చిన్నగా ఉండొచ్చు, కానీ అంతకంతకు దేవుడు నేను అభివృద్ధి పరుస్తాడు. దానికి ఉన్న ఒకటే కీ ఏంటంటే నీ విధేయత. దేవుడు అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాము నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టరా. అయ్యా నా సామ్రాజ్యం, నా బిజినెస్, నాకున్నవన్నీ నేను ఇక్కడ పెంచుకున్నానయ్యా, నాకు అదంతా సంబంధం లేదు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టరా. బైబిల్లో మాట ఉంటుంది, తను ఎక్కడికి వెళ్తున్నాడు తను ఎరుగకయ్యే తను బయలుదేరను. గాడ్ డెంట్ గివ్ హిమ్ ఎనీ డెస్టినేషన్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు చెప్పలేదు, బయలుదేరరా అన్నాడు. ఉన్నదంతా విడిచిపెట్టేసేసి తన భార్యను తనకు కావాల్సిన వాటిని తీసుకుని బయలుదేరిపోయాడు. నీ కొడుకును నాకు ఇచ్చే అన్నాడు దేవుడు. అయ్యా 100 సంవత్సరాల తర్వాత పుట్టాడయ్యా, ఎవరైనా తెలిస్తే ఓస్తారయ్యా నా మీద, సొంత కొడుకును బలిస్తాడని చెప్పి నన్ను తిడతారయ్యా, నాకు అదంతా తెలియదు, నువ్వు ఇస్తావా? వెంటనే నెక్స్ట్ మార్నింగ్ అబ్రహాం లేచి గంతలు కట్టుకొని గాడిదకి బయలుదేరాడు. దేవుడు దావీదుని చూశాడు, తన హృదయానుసారుడిగా అనిపించాడు. ఏం చెప్పినా కానీ తన పట్ల నాకున్న ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు అని దావీదుని గురించి దేవుడు తెలుసుకున్నాడు. దావీదు ఎక్కడో అడవిలో అరణ్యంలో ఉంటే దేవుడు దావీదును వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి, దావీదు నువ్వు నాకు నచ్చావయ్యా, నువ్వు నా చిత్తానుసారుడిగా ఉన్నావు. యూ డోంట్ బిలాంగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, యూ బిలాంగ్ ఇన్ ద ఫ్రంట్ గ్రౌండ్. రా, నువ్వు రాజుగా ఉండాలి రా. ఇప్పుడు ఆనందం తీసుకుందాం. When I have some guy like Santosh who does everything I say him to do, will I go beg him? And మళ్ళీ వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి అడుగుతానా? నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతానా? పదే వెళ్ళి బతిమలాడతానా? నా కోసం ఆల్రెడీ చావమన్నా కానీ చావడానికి సిద్ధంగా ఉన్న దావీదు ఉండగా నేను ఇంకెవరి కోసం ఎందుకు ఎదుగుతాను? దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయనకి ఎప్పుడైతే ఆయన ప్రతి మాటను కూడా మనము ప్రభా నువ్వేం చెప్తా చేస్తానని ఎప్పుడైతే ఆయనకి లోబడతామో మనల్ని గణపరిచి హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. ఈ రోజున మరి ఈ స్థానంలో మరి దేవుడు ఉంచడానికి గల కారణము కేవలం విధేయత, ఆయన మాటకు లోబడతాం కనుక ఈ రోజున నా జీవితంలో ఆయనకి లోబడ్డాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను చేస్తున్నాడు. అదేవిధంగా నన్ను చేసిన వాడు మిమ్మల్ని అందరినీ కూడా చేయగలడు. ఇక్కడ క్రౌడ్లోంచి ఎవరు సేవకులు అవ్వబోతున్నారో, ఎవరు మిషనరీస్ అవ్వబోతున్నారో, ఎవరు గొప్ప గొప్ప చారిటబుల్ ట్రస్ట్లని ప్రారంభించబోతున్నారో నాకు తెలీదు. కానీ మీరు కనుక దేవునికి లోబడితే మీ కొంచెంగా ఉన్న ప్రారంభాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి ఆయన విస్తరించే దేవుడిగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. శూరుడా లోకాన్ని గెలిచిన మా యేసయ్యా,
some noise for Jesus. Hallelujah. Hallelujah. థ్యాంక్ యూ దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక. ఇంకో పాట పాడదామా? అందరూ బాగున్నారండి? ఈ విధంగా మరి మిరకల్ సెంటర్ చర్చ్ అలాగే దైవజనులు శామ్యుల్ కర్మూజీ గారు ఆర్గనైజ్ చేసిన ఈ యొక్క స్టేట్ మెగా యూత్ ఫెస్ట్లో మరి మీ అందరినీ కలుసుకోవడానికి, అలాగే నన్ను ఎంతగానో ప్రేమతో ఆహ్వానించిన ప్రియ కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు మము పిలచిన దేవా స్తోత్రము, మము నడిపిన దేవా స్తోత్రము.
సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. పాడదామా? సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపెద, యేసుతో నడిచెద, యేసుతో గడిపెద, యేసుతో నడిచెద. పరమును చేరగనే వెళ్ళెదా, పరమును చేరగనే వెళ్ళెదా. అనుకువలి సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలం. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే. క్రీస్తుకు హత సాక్షిగా మారినా, క్రీస్తుకు హత సాక్షిగా మారినా. పౌలు వలె సాగెదా. శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై. శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయమును కట్టును. నీ మాటే మధురం కరుణించే యేసయ్యా. నీ కోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా. నిన్ను చూసే ఆశయం రావాలయ్యా. నిన్ను చూసే ఆశయం రావాలయ్యా. నిన్ను చూసే ఆశయం రావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరూ లేచి నిలబడదామా? ఒకసారి అందరూ లేచి నిలబడదాం. లెట్స్ గివ్ దిస్ టైమ్ ఫర్ ద లార్డ్. దేవునికి సమయాన్ని ఇస్తాము. ఇక్కడ వచ్చిన వారు ఒక్కొక్క ఆలోచనలతో, ఒక్కొక్క ఇంటెన్షన్తో, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్తో, జీవితంలో ఒక్కొక్క స్టోరీని వారు క్యారీ చేసుకుంటూ వచ్చారు. మన లైఫ్లో మనల్ని మన ఫ్రెండ్స్ విడిచిపెట్టచ్చు, మన స్పౌస్ విడిచిపెట్టచ్చు, మనతో జర్నీ చేసిన అనేక మంది మనం విడిచిపెట్టచ్చు. కానీ ఆ ఫాదర్ నెవర్ లీవ్స్ హిస్ సన్. తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డల్ని అంటిపెట్టుకొని ఉంటాడు. ఒక బాధ్యత కలిగిన తండ్రి, ఒక ప్రేమ కలిగిన తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డల కొరకే ఆలోచిస్తూ ఉంటాడు. తన బిడ్డల నిమిత్తమే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమల్లో అందరికంటే కూడా తల్లి ప్రేమ గొప్పది అని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు, నష్టపోయినప్పుడు ఆ తల్లి ఆ విషయాన్ని తన అన్నదమ్ములతోనో తన అక్క చెల్లెలతోనో చెప్తుందేమో. కానీ ఆ ఫాదర్ నెవర్ షేర్స్ హిస్ చిల్డ్రన్స్ ఫెయిల్యూర్స్ టు హిస్ బ్రదర్స్. ఒక తండ్రి ఇప్పుడు కూడా తన బిడ్డల యొక్క ఓటమిని తను ఎవరితోనూ పంచుకోడు, తన హృదయంలో ఉంచుకుంటాడు. నా బిడ్డ గెలిస్తే బాగుండు, నా బిడ్డ సాధిస్తే బాగుండు, నా బిడ్డ ఉన్నత స్థితిలో ఉంటే బాగుండు. ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి అంతగా మన గురించి ఆలోచిస్తే పరలోకపు తండ్రి మన గురించి ఇంకెంత గొప్పగా ఆలోచిస్తాడు. హల్లెలూయా. మన తండ్రిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన నాన్నని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనం ఆయన తట్టు చేతులెత్తి అది ఏది అడిగినప్పటికీ కూడా ఆయన మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటానని చెప్పాడు. నాతో మీరు అంటుకట్టబడి ఉండండి, మీరు ఫలములు, అనేక ఫలములు ఫలిస్తారు దేవుడు చెప్పాడు. నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. నాతో అంటుకట్టబడి ఉండి నాతో సహవాసం చేస్తూ నా తండ్రిని మీరు ఏం అడిగినప్పటికీ కూడా అది మీరు పొందుతారని దేవునికి వాక్యం చెప్తుంది. ఈరోజున మన తండ్రిని వీ హ్యావ్ ద రైట్. ఆయన మనల్ని కుమారులు కుమార్తెలను పిలిచాడు కనుక ఈ లోకంలో ఏ దేవుడు కూడా తన భక్తుల్ని కుమారులు కుమార్తెలను పిలవలేదు. మన దేవుడు మాత్రమే, నిజ దేవుడు మాత్రమే అటువంటి రిలేషన్ మన నుంచి కోరుకుంటున్నాడు. కనుక ఈ సమయాన్ని
ఇదిగో ఆయన దేవునిగా కంటే కూడా ఒక తండ్రిగా యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. తండ్రి ఎలా అర్థం చేసుకుంటాడు, మన దేవుడు కూడా మన ప్రతి స్థితిని అర్థం చేసుకుంటాడు. కనుక మనందరం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ సమయాన్ని ఓన్లీ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, మనం అంతే, ఇంకా చుట్టుపక్కల ఎవరు లేరు. మన కళ్ళు మూసుకుని అది మాత్రమే మనం ఇమాజిన్ చేసుకుందాం. లెట్స్ పోర్ అవుట్ మన హృదయంలో ఉన్నది అంతా కూడా ఆయన ముందు కుమ్మరిద్దాం. మనల్ని అవమానపరిచేవాడు కాదు, మనం త్రోసి వేసేవాడు కాదు, మనం తృణీకరించేవాడు కాదు. పరితపించే నీ కోసము నేనంటే నీవే కదా, నీవు లేక నేనేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను, నాన్నా నాన్నా నీ కుమార్తెను త్రోసివేసే దేవుడు కాదు. మనం ఆయన తృణీకరించినప్పటికీ కూడా, ఆయన పక్షంగా మనం అవమానపడినప్పటికీ కూడా, పబ్లిక్గా నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడినప్పటికీ కూడా, నీ పాపములను బట్టి ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు. నేను విడచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఎరుగనైతిని నీ కుమారుడను నేనని, నిన్ను విడచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఎప్పటికీ ఎరుగనైతిని నీ చేతి నీడలో నాకు కాపుదల.
నిరాకరించలేదు, అవమానము నుండి విడిపించినావు. పాడదామా? త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి, నా ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి, నా ఆటంకము తొలగించి ఆదరించినావు. నాన్నా నీ కుమారుడను, నాన్నా నీ కుమార్తెను, నాన్నా నీ కుమారుడను, నాన్నా నీ కుమార్తెను. నేను నీ ప్రతిరూపము, నేను నాన్నా 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 నీ ప్రతిరూపము, నేను నాన్నా. మన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొరకు దేవుని నామాన్ని పడుతుంది.